ఆ సౌరభ్ గారిని సిదక్ కొడతారు చూడండి. కాదండి, విశాఖ ఎక్స్ప్రెస్లోని కదులుతున్న ట్రైన్లోని కామంతుని కన్ను మిన్ను కాలక ఒక ఆవిడ్ని పాపం భర్తతో ఆవిడ అక్కడ జనరల్ బోగిలోని ఉంటే ఖాళీగా ఉన్నది రండి అని చెప్పి పిలిచేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు కదా, ఆయన పట్టుకున్నారట. రైల్వే ఏసీ బోగుల్లోనే క్లీనింగ్ సెక్షన్లో పనిచేసినాడు అంటాడు. అక్కడే పని చేస్తుంది కాదు, నువ్వు పని చేసిన దగ్గర నీ పెర్ఫెక్ట్గా పని చేయకుండా మహిళల మీద అసభ్యంగా చేస్తూ ఇప్పుడు ఊరుకుంటారట్రా. ఇప్పుడు కాకిలు చూడు నీ కాళ్ళు చెప్పి కొట్టేస్తారు. యాదవల అమ్డి కొడుకు ఏం పండురా అది. పాపం భర్త ఉంటుండగా భార్యని పక్కగా పిలిచి మరీ అంత బరితెక్కించి తిరుగుతావా యాదవ్వి. ఇప్పుడు సౌరభ్ గడ్కే కదా, సౌరభ్ గడికి ఎలాగ సెత కొడుతుంటారు, అటు బుర్ర బదలు కొట్టేస్తారు చూడండి. ఇలాగెలాగేంటి పనికి మళ్ళీ వేషాలు వేసుకతే కాదు. పాపం వాళ్ళు పట్టుకది వాళ్ళు ఎక్కడ జనరల్ బోగులు ఉంటే ఏసీ రూమ్లోని ఎక్కడ ఏసీ కోచీలోని ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చూసి పిలిచి ఆడలతో ఇలా సెత్తకు పంచేటికి రేప్ చేసేసారి అమ్మాయిని పాపం బయటికి చెప్పుకోలేక పాపం భర్తతో చెప్పుకొని బోరుమని ఏడ్చింది. ఇప్పుడు చూసావా నీకు సెతకు కొడతారు, ఇలాగెళ్ళి ఊరుకుంటారు. కాదు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకున్నట్టుగా మహిళలకి మరీ ఇంత ఘోరంగా కాదు. పాపం వాళ్ళ మానవ నేరాలు ప్రయాణం చేస్తున్నారు, పక్కకు పిలిచి మరీ ఇలాగ కాదు ఎంత ఘోరంగా ఆవిడ్ని రేప్ చేయడం అనేది కరెక్ట్ అని పైన చూసావా. తిన్నింటి వాసాలు లెక్కెట్టుకోవడం అంటే అదే ఇది మరి కాదు. మెయింటెనెన్స్ ఏసీ కంపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ కరెక్ట్గా జాగ్రత్త చూడవలసిన వాడు ఎక్కడ ఖాళీగా ఉందో చూసి అక్కడ ఆడిష్టం వచ్చినట్టు ఆడు వాడుకోవడానికి కుప్పుకూడదు. ఇప్పుడు చూడు ఆడు పని అయిపోతుంది లండి కొడుకు సెదక్ కొట్టే సుర్లి అంతే లంజ కొడుకులు. ఇలాంటి ఎదవల వల్ల పాపం ఆడవాళ్ళు ఎక్కడ పెర్ఫెక్ట్గా కాదు, భర్తతోనున్న భార్యకి కూడా భద్రత లేకపోతే ఇంకేడు చేస్తారు చెప్పండి. పోలీసులు అదుపు తీసుకుంటారు సౌరభ్ గర్భిగాడిని, ఆడికి మాత్రం సెలగలుగులు ఉండదు. మొత్తం ఇది సెంట్రల్లో చెయ్యట్టాడు మామూలుగా ఉంటుంది, ఆడు గట్టిగా వేస్తారు మామూలుగా వేయరు. అలాగుంది ఆ సౌరభ్ గడ్గే గడట, సౌరభ్ గడ్గే గడిగాడు బుర్ర బదలు కొట్టేస్తారు చూడండి అలాగుంది.